హాయ్ అండి. చికెన్ బిర్యానీ అనమాట. చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇది మొత్తము బాస్మతి రైస్తో చేయలేదు, సగం సగం మామూలు బియ్యం, సగం సగం బాస్మతి బియ్యంతో చేశాను. అలానే చికెన్ ఫ్రై అనమాట. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు రెండు కూడాను. నేను ఈ రెండిటిని ఒక 1 అవర్లో ప్రిపేర్ చేశాను అనమాట. మీకు వీడియో అయితే 5 మినిట్స్ బిలోనే పెడుతున్నాను. ముందుగా ఈ చికెన్ని ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కిలో చికెన్తో చేస్తున్నాను బిర్యానీ. వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు హోల్ బిర్యానీ సరుకులన్నీను, స్టార్ అనాస, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇవన్నీ కూడాను ఇందులో ఫస్ట్ ఆయిల్లో వేయించాను. నెయ్యి కూడా నేనేమీ వాడలేదండి, ఆయిల్లోనే వేసాను. ఇదిగోండి, ఒక లోటా బాస్మతి బియ్యం వేసాను, ఒక లోటానేమో ఇది కిలో పైనే అనమాట బియ్యం క్వాంటిటీ అయితే, కిలో పావు అలా ఉంటుంది. ఒక లోట మామూలు సన్న బియ్యం వేసాను అనమాట. రెండు కలిపి ఈక్వల్గా నేను నీళ్లు పోసి కొంచెం నానబెట్టాను. ఇందులో ఈ మసాలా వేగినాక, ఈ మసాలా దినుసులన్నీ వేగినాక పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి వేగినాక నేను గసగసాలు, కొబ్బరి, ఈ కొంచెం 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తని పేస్ట్ అల్లే గ్రైండ్ చేసి అది కూడా యాడ్ చేశాను అనమాట. కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ వస్తుంది, కొబ్బరిను గసగసాలు వేయటం వల్ల. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇందులో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఇవి వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా మూత పెట్టి వేయించుకోవాలి. కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది, ఏం పర్వాలేదు. ఇందులో కొత్తిమీర, పుదీనా మెయిన్ బిర్యానీకి కానీ పలావుకి కానీ మెయిన్ కొత్తిమీర, పుదీనా కంపల్సరీ అనమాట. ఇది కూడా లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఇది 2 నిమిషాలు వేగినాక ఇప్పుడు మనం 4 గ్లాసులు అంటే 2 లోటాలు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 లోటాలు వాటర్ ఇందులో కొలిచి ఇందులో పోస్తున్నాను. ఇది చికెన్ ఉన్న గిన్నెలోనే వాటర్ పోసాను, అందుకే కలర్ అలా ఉంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి కడిగినాక ఈ వాటర్ కొంచెం హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. మరిగినాక మాత్రమే బియ్యం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పొంగు వస్తుంది చూస్తున్నారు కదా, ఇలా పొంగు వచ్చినాక బియ్యం అనేది ఒకసారి కడిగి వేసుకోవాలి. నేను సరిపడా సాల్ట్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు ఇలాగ కొంచెం పొంగు వస్తుంది, పొంగినాక మాత్రమే బియ్యం వేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా వాటర్లోకి దిగుతాయి అన్నమాట, మసాలా ఫ్లేవర్స్, అల్లం వెల్లుల్లి ఇదంతాను కూడాను. ఇప్పుడు మూత పెట్టి ఉడుకుతుందో లేదో చూసి ఒక మీడియంలో పెట్టేసేయాలన్నమాట. కొంచెం సేపు మీడియంలో పెట్టి తర్వాత ఇది సగం కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసేసుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట బిర్యానీ. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు నేను పెద్ద ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం వాటర్ ఉంది అనుకుంటే మీడియంలో సిమ్లో పెట్టేసేసి మక్క పెట్టేసుకోవాలి. ఇక్కడైతే కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చికెన్ ఫ్రై అనమాట. ఈ చికెన్ ఫ్రై కూడా 1 కేజీతో చేస్తున్నాను అనమాట. ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి ఇందులో స్మాష్ చేసేసి ఈ విధంగా చికెన్కే పట్టించేస్తున్నాను అనమాట. చికెన్లో నేను ఉల్లిపాయ పేస్ట్ వేయట్లేదు. ఇలాగా 2 ఉల్లిపాయలు ఇందులో ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని మొత్తము కూరకి పట్టేలాగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు ఆల్రెడీ వేసానండి. ఇందులో 1 ఉల్లిపాయ మటుకు ఆయిల్లో వేయించి ఈ కలిపిన మిశ్రమాన్ని మొత్తము కూడా ఈ ఆయిల్లో వేసేసి మూత పెట్టేసేస్తే ఇలాగ వాటర్ సపరేట్ అయిపోతుంది అనమాట చికెన్లో నుంచి. ఈ వాటర్ తోటే చికెన్ కూడా ఉడికిపోతుంది, మనం మళ్ళీ సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. మూత పెట్టి ఈ బిర్యానీ అయ్యే లోపు ఈ చికెన్ ఫ్రై కూడా అయిపోతుందండి. చాలా ఈజీ, 2 ఒకేసారి అయిపోతాయి అనమాట. ఇంకేమీ చేయాల్సిన పని లేదు. కట్ట కానీ, చారు కానీ, పెరుగు చట్నీ మాత్రం చేసుకుంటే సరిపోతుంది వీటిలోకి. చూస్తున్నారు కదా, నచ్చితే చిన్న లైక్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.